దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ఎన్డీఏ కూటమిని విస్తరించడంలో బీజేపీ వ్యూహాలు ఫలిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. దక్షిణాదిలో కాస్త ఎక్కువగా పట్టున్న కర్ణాటకలో ఇప్పటికే జేడీఎస్ తో పొత్తు పెట్టుకోగా తాజాగా కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీలో విలీనమవడంతో ఆ పార్టీ నేతల్లో మరింత జోష్ పెరిగింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం కావడంతో కర్ణాటకలో కమలదళం బలం మరింతగా పెరగనుందా? ఇప్పటికే జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకున్న బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి చేరిక మరింతగా కలిసి రానుందా? కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ ఎన్డీఏ కూటమిని మరింతగా బలోపేతం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉంది. దక్షిణాదిలో మాత్రం అరకొర సీట్లను కైవసం చేసుకుంటోంది. కేంద్రంలో మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని భావిస్తోన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదుర్చుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలైంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో బీజేపీ లోక్సభ స్థానాలపై కన్నేసింది. అందుకే కర్ణాటకలో సత్తా చాటేందుకు బీజేపీకి మిత్రపక్షాల మద్దతు అవసరమని భావించింది. అందుకే తనతో కలిసి వచ్చే పార్టీలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటూ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి. బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే అంతకుముందు గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డి దేశ ప్రయోజనాల కోసమే మళ్లీ తాను బీజేపీలో చేరానని తెలిపిన గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఎలాంటి షరతులు పెట్టలేదని స్పష్టం చేశారు. రాజ్యసభ టికెట్ ఆఫర్ ఏదీ తనకు బీజేపీ నుంచి రాలేదని, తాను కూడా అలాంటివేమీ అడగడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా అంకిత భావంతో నిర్వర్తిస్తానని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనవంతుగా పాటుపడతానని స్పష్టం చేశారు గాలి జనార్దన్ రెడ్డి. రెండు 2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ కీలక పాత్ర పోషించింది. హరపనహళ్లి, బళ్ళారి సిటీ నుంచి బీజేపీ టికెట్లపై పోటీ చేసిన తన ఇద్దరు సోదరులు జి కరుణాకర్ రెడ్డి, జి సోమశేఖర్ రెడ్డిల ఓటమిలో గాలి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బళ్ళారి సిటీలో తన సోదరుడు బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిపై భార్య అరుణలక్ష్మిని గాలి జనార్దన్ రెడ్డి బరిలోకి దింపారు. దీంతో ఓట్ల చీలిక జరిగి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. ఈ పరిణామాలన్నీ గమనించిన బీజేపీ అధిష్టానం గాలి జనార్దన్ని తమ వైపు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భావించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి చర్చలు జరిపి బీజేపీలో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ విలీనం జరిగేలా చేసింది. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్న శ్రీరాములు ఈసారి బళ్ళారి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బళ్ళారి, కొప్పళ్ల, విజయనగరం, రాయచూరు జిల్లాల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితంతో కంగుతిన్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు సరికాదనే భావనకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీతో బీజేపీ సీట్లను సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షను తనలో విలీనం చేసుకుంది బీజేపీ. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ తెగల ఓట్లను ఏకీకృతం చేయొచ్చని బీజేపీ భావిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి చేరికతో కర్ణాటకలో బీజేపీ బలం మరింత పెరిగినట్లయింది.
దక్షిణాదిలో బీజేపీకి కాస్త పట్టున్న రాష్ట్రాల్లో కర్ణాటక పేరు చెప్పవచ్చు. గత లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 25 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. ఈసారి దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో సత్తా చాటాల్సిన అవసరమున్న నేపథ్యంలో బీజేపీ జేడీఎస్తో కలిసి పోటీ చేస్తోంది. అదే సమయంలో తాజాగా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని విలీనం చేసుకోవడంతో కర్ణాటకలోని బళ్ళారి, కొప్పళ్ళ, విజయనగరం, రాయచూరు జిల్లాల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని భావిస్తోంది. మరోసారి మిత్రపక్షంతో కలిసి కర్ణాటకలో సత్తా చాటడం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అయితే కర్ణాటకలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. కర్ణాటకలో బీజేపీ వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ తో కలిసి లోక్సభ సమరానికి సిద్ధమవుతున్న బీజేపీలో తాజాగా గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ విలీనం కావడంతో ఆ పార్టీ బలం మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కర్ణాటకలో బీజేపీ ఏ మేరకు సీట్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.